పిఠాపురం నియోజకవర్గం ఎంత తక్కువ మాట్లాడుకుందాం అనుకున్నా అంతే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు మనతో మాట్లాడిస్తూ ఉంటారు. పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి సంబరాలు చేసుకోవటానికి సంబరాల రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారన్నమాట. తప్పులేదు, నియోజకవర్గం ఎమ్మెల్యే చక్కగా వెళ్ళొచ్చు, సంబరాలు చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పినంత మాత్రాన, ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పని 100 సార్లు గట్టిగా అరిచినంత మాత్రాన, గీపెట్టి గొంతు చించుకున్నంత మాత్రాన ఆ అబద్ధం నిజం అవ్వదు అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి తెలియదో, తెలిసినా అర్థం కాదో, అర్థమైనా సరే అర్థం కానట్టు మరి ఆయన బిహేవ్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ సభ పెట్టినా 2 విషయాలు ఆయన ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఒకటి ప్రశ్న గురించి, 2 ఆ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన కుల వివక్ష గురించి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళారు, తప్పులేదు, ఈరోజు వెళ్ళారు, సభ పెట్టారు, మంచిగా మాట్లాడుతున్నారు. సంక్రాంతి గురించో, సంక్రాంతి సంబరాల గురించో ఇట్లా చేస్తున్నామనో, లేదా ఆయన చేసిన అభివృద్ధి పనుల గురించో దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ అదే అబద్ధాన్ని నిజం కింద ప్రొజెక్ట్ చేద్దామని చెప్పని ఆయన ప్రయత్నిస్తున్న తీరు చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, మాదొక చిన్న యూట్యూబ్ ఛానల్ అండి, మీరు అన్నిసార్లు మమ్మల్ని తలుచుకోవాల్సిన అవసరమే లేదు, అన్నిసార్లు మీ బ్యాచ్ని ఉస్కో అనాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ ఉస్కో అని మీరు అన్నారు, జిజ్జు అని, అవన్నీ డిస్కోలు ఆడుతున్నాయి బయటకు వచ్చి, మీకు తెలుసుగా. మళ్ళీ ఎందుకు ఉస్కో అంటారు? ఇంకేమన్నా ఎన్నిసార్లు అంటారు ఉస్కో అని? అవి డిస్కో అనలేక చేస్తున్నాయి మమ్మల్ని ఆపలేక. సరే, వ్యూవర్స్కి మీ అందరికీ తెలిసిందేగా పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగిందో. దాని గురించి మాట్లాడకుండా, అంటే దాని గురించి మాట్లాడుతూ ఈయనేమంటాడో ఒకసారి విందామా? ఒకసారి చూడండి. పులివెందులలో సొంత బాబాయిని చంపేస్తే జగన్ మాట్లాడారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్రాంతి సంబరాలకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు పులివెందులలో సొంత బాబాయిని చంపేస్తే మాట్లాడరు అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో మాట్లాడదాం. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచంలో ఏం జరిగినా పిఠాపురం ఎమ్మెల్యేదే తప్ప అని ప్రశ్నించారు. అసలు విమర్శించే వాళ్ళ నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా అన్నారు. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, జనసేన కార్యకర్తలు తనకు కాపు కాయాలి, అంతేగాని ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. పిఠాపురంలో స్కూల్లో చిన్న పిల్లలు కొట్టుకున్నా నా తప్పే అంటే ఎలా అన్న పవన్ కళ్యాణ్, రాజకీయాలంటే డబ్బు కాదని బాధ్యత అని అన్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, అది నువ్వు చెప్తాను, నువ్వు చెప్పకూడదు. అది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరేం చెప్పక్కర్లేదు, న్యాయం చేస్తే చాలు. ఇప్పుడు బయట నుంచి వచ్చి అంటున్నారు, బయట నుంచి రాకుండా అంటే ఏమన్నా రూల్ ఏమన్నా ఉందా అండి? బయట నియోజకవర్గాల నుంచో, లేదా వేరే జిల్లాల నుంచో, లేదా వేరే ప్రాంతాల నుంచో పిఠాపురంలో జరిగిన ఒక విషయం గురించి కవర్ చేయకూడదని ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? అదేమన్నా మీ రాజ్యమా? మీరేమన్నా దానికి రాజా? బయట నుంచి వచ్చి అసలు ఈ పదం ఏంటి? బయట నుంచి రావడం ఏంటి? ఈ ఇంటి దగ్గర ఏమంటారు, ముసలోళ్ళు ముతకోళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని, అరే ఏంట్రా నువ్వు, అసలు ఎక్కడి నుంచి వచ్చావురా, ఎప్పుడు వచ్చావురా నువ్వు ఎక్కడికి అంటూ ఉంటారు చూసారా? ఎవరైనా కొత్తగా అక్కడికి అద్దెకి ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, నిన్నగాక మొన్న వచ్చినోడు కూడా అంటూ ఉంటారు కదా, బయట నుంచి వచ్చి. ఏంటి ముతక మాటలు? చెట్టు కింద కుర్చీలు వేసుకొని పంచలు కట్టుకొని మాట్లాడే ముతక మాటలు ఏంటి? బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చేయటం ఏంటి ఆ మాటలు? అంటే బయట నుంచి వచ్చినాడు ఎవడు మాట్లాడకూడదా? అసలు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మీకు పిఠాపురంలో పని ఏంటి? మీ ఇల్లు ఎక్కడుంది? పిఠాపురంలో ఉందా? బయట నుంచి మీరు పిఠాపురం రావచ్చు, బయట నుంచి వచ్చి పిఠాపురంలో ప్రజలను ఓట్లేమని అడగొచ్చు, బయట నుంచి వచ్చి అక్కడ లోకల్గా ఉన్న వర్మ సీటుని దొబ్బేయచ్చు. మేము మాత్రం బయట నుంచి వచ్చి కవర్ చేయకూడదా? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి? ఇది ఎక్కడ అన్యాయం? మీరు అక్కడ కాదు, స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి?
ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు నిజం కింద మారుద్దామని చూస్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు? స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్న దాన్ని గొడవ కింద మార్చాలని ఎవరు అనుకోలేదు. స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే దాన్ని తీర్చాల్సిన పెద్ద మనిషి అయిన అక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచరు కులం పేరుతో వాళ్ళని తిట్టాడు. అందుకనే కదా మీరు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకని ఒక అబద్ధాన్ని అన్నిసార్లు నిజం నిజం అని చెప్తా ఉంటారు? వై? ఎందుకు? స్కూల్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే అది కాదు సమస్య. స్కూల్లో పిల్లలు కొట్టుకుంటారు, స్కూల్లో ఆడపిల్లలు కొట్టుకుంటారు, మగపిల్లలు కొట్టుకుంటారు, పెన్సిళ్ళ కోసం, షార్ప్నర్ల కోసం, మాకు తెలుసండి. అది కాదండి. స్కూల్లో పిల్లలు కొట్టుకున్న తర్వాత అక్కడ ఆ ఇంగ్లీష్ టీచర్ మాట్లాడిన పొరంబోకు మాటలేంటి అనే దాని గురించి కదా. కులం పేరు పెట్టుకొని తిట్టాడు కదా, దాని గురించి కదా. అందుకనే కదా మీరు ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకు ఒక అబద్ధాన్ని నిజం చేద్దామని ఎన్నిసార్లు ట్రై చేస్తారు? అది అక్కడ జరిగిన వివక్ష నిజం. పిల్లలని ఆ ఇంగ్లీష్ టీచర్ అనేవాడు కులం పేరుతో తిట్టడం నిజం. ఆ పడిన పిల్లలు దాని గురించి మాట్లాడటం నిజం. పిల్లల తల్లిదండ్రులతో పాటు బయటకు వచ్చి ధర్నా చేయటం నిజం. మీరు ఎన్నిసార్లు ఎన్ని సభలలో దీన్ని గొంతు చించుకొని అరిచినా సరే దానికి ఎక్కడా కూడా వ్యాలిడిటీ ఉండదండి. దిస్ ఈజ్ రికార్డెడ్. ఇట్ ఈజ్ రికార్డెడ్. మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం. స్కూల్లో కొట్టుకోరా? కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు. బాబాయిని చంపింది ఎప్పుడండి? మీరు అధికారంలో ఉన్నప్పుడేగా. బాబాయిని చంపటమా చనిపోవటమా మీరు అధికారంలో ఉన్నప్పుడేగా వివేకానంద రెడ్డి గారికి జరిగింది హత్య. మీరు ఓట్లేమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి రెజిమ్లోనేగా జరిగింది. అప్పుడు మరి ఏం చేశారు మీరు? దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడతారు? ఓకే, తప్పే. దాని గురించి ప్రశ్నలో కూడా మేము కూడా వీడియో చేసాం. కావాలి టైం లైన్లో ఉంటా, చూసుకోండి వెళ్ళి. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రశ్నలో మాట్లాడాం. అయితే ఏంటి? అప్పుడు మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాట్లాడాం. మీరున్నప్పుడు కూడా మాట్లాడతాం. ఏంటి ఇప్పుడు? అందుకని వివేకానంద రెడ్డి గారిని అక్కడ చంపారు కాబట్టి దీని గురించి మాట్లాడకూడదా? ఇదేం వాటబౌటరీ? ఇది ఎక్కడ దిక్కుమాలిన వాదన? ఇది వాటబౌటరీ కాదు ఇది. వివేకానంద రెడ్డి గారికి చంపితే న్యూస్ కాదు, ఇది న్యూస్. అది న్యూసే, ఇది న్యూసే. కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకోరు? అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం. స్కూల్లో కొట్టుకుంటారు. నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట్లాడమన్నాను గారు అనుకుంటారు. పెద్ద స్థాయి ఆలోచన పరిధి నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటారు. ఎవరు కాదండి. పట్టుకొచ్చేస్తాం. కులాలు పట్టుకొచ్చేసింది మీకు పిల్లలు కొట్టుకున్నందుకు కాదు. కులాలు పట్టుకొచ్చేసింది పిల్లలు కొట్టుకున్నందుకు కాదండి. కులాలు పట్టుకొచ్చింది ఇంగ్లీష్ టీచర్ తిట్టినందుకు. ఏంటిది? మరి ఇదే అడగాల్సిన ప్రశ్న. ఏంటి చెప్పండి అడుగుతా. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కుటుంబ నాయకులు కూడా చెప్తున్నా. చెప్పండి. పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది ఉస్కో ఆజ్ఞలు ఇస్తున్నారు ఉస్కో అని. నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మంచిది సార్. మీరు ఇన్ని సంవత్సరాలు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? ఎవరు తీసుకెళ్ళలేదు సార్, మీరే తీసుకెళ్లారు. అద్భుతం సార్. మీరు అద్భుతాలకే అద్భుతం సార్. మీరు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళని ముందుకు తీసుకెళ్లారు సార్. అసలు ఎవరు తీసుకెళ్ళలేదు. కరెక్ట్ సార్, నిజం సార్. మీకు దండం పెడతాం సార్, దండేస్తాం సార్. అయితే ఏంటి సార్ ఇప్పుడు దీని గురించి మీరు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టారు కాబట్టి దీని గురించి మాట్లాడొద్దా? ఇది ఎక్కడ పంచాయతీ? నాకు ఇది ఎక్కడ ఆర్గ్యుమెంటు? ఈజీగా మాట్లాడి సరిపోదు. అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకని ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ప్రయారిటీస్ ఎందుకు చేయాలి? ప్రయారిటైజ్ ఎందుకు చేయాలనేది ఈజీగా మాట్లాడేస్తే సరిపోదు. ఉప్పాడ ప్రాజెక్టు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రయారిటైజ్ చేయట్లేదండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఎందుకని కొత్తగా మన మేనేజ్మెంట్ లెవెల్లో కూడా మార్పులు జరిగిపోయినాయి. కొత్తగా పాత మేనేజ్మెంట్ మాట వినట్లేదనా ఏంటి?
ఎవరికి తెలియదండి ఈ రాజకీయాలు. మనం ఎందుకు ప్రయారిటైజ్ చేయట్లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అవ్వకుండా? ఒక్కటన్నా గవర్నమెంట్ నుంచి ఒక్క నోట్ అన్నా వచ్చిందా? నోట్ అఫీషియల్గా మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ మినిస్ట్రీ నుంచి కానీ స్టేట్ మినిస్ట్రీ నుంచి కానీ ఏమైనా వచ్చిందో అఫీషియల్గా మేము చెయ్యము అని? 153 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే, అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు, బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతానే ఉంటాయి. అవును. కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది. ప్రత్యేకత ఏంటి అని. అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. కన్విన్స్ చేశారు. పని చేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి. ఎవరండి? మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు, నిలబెట్టేవాడివి, అండగా ఉండేవాడివి. ఇన్ని చూసిన తర్వాత అని ఎవరన్నారు? మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎవరన్నా అన్నారా? ఏదో నాకు అర్థం కాల. దానికి తోడు హేతుగా చెప్పాలి, రేషనల్గా చెప్పాలి. హేతుగా మనకి పెద్ద పెద్ద మాటలు వద్దు సార్. హేతుగా చెప్పటం కాదండి, హేతుబద్ధతతో చెప్పటం. హేతుగా చెప్పాలా? ఎందుకు సార్ మనకి పెద్ద పెద్ద మాటలు ఎందుకు అయిపోయినాయి? ఆ పెద్ద పెద్ద మాటలు మీరు సిద్ధాంతాలన్నీ రాద్ధాంతాలు అయిపోయినాయి. మనం చెప్పిన మతాలని కులాలను కలుపుకునే రాజకీయ కులాలను కలుపుకునే రాజకీయ విధానం, మతాల ప్రస్తావన లేని హేతుబద్ధత వద్దులే. తెలుసో తెలీదు చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు. ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం. ఓకే, 1 కోటి రూపాయలు మీరు చాలా ఈ మధ్యన చూస్తున్నారు. డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఏంటి ఒక 40 మంది ఉంటారు. ఓకే, 1 కోటి రూపాయలతో మనం ఒక 4,000 మంది 5,000 మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు. కేవలం 40 మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ, ట్రైబల్ గ్రామానికి, ఒక చిన్న కుగ్రామాన్ని పెట్టడం చాలా కష్టం. కరెక్ట్. ఇప్పుడు ఈ డబ్బా ఎందుకు కొడతారో నాకు అర్థం కాల. సంక్రాంతి సంబరాలు ఓకే, అంటే ఇప్పుడు ఇలా చేశాను కాబట్టి కుల వివక్ష ఎప్పుడైనా జరిగినప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అంటున్నారా? నాకు అర్థం కాల. ఎందుకని? దానికి ప్రత్యేకంగా మన జేబులో డబ్బులు ఎట్లేదు. కేంద్రం తాలూకు పాలసీ ఉంది, పథకం ఉంది, దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే. నేను చేస్తుంది అదే. మంచిది సార్, మంచిది. మీది చాలా పెద్ద మనసు, విశాలమైన మనసు, మామూలు మనసు కాదు. ఓకే సార్, వండర్ఫుల్ సార్. అందువల్ల డోలీ మోతలు అంటే మన కనీసం కరెంట్ ఉంది. కరెంటు లేని గ్రామం ఒకటి అలలాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది 70 సంవత్సరాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డబ్బా నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్టు. నా లాంటి వాడు మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అబ్బో ఈ బలాన్ని మేము చూసాంలే, నాకు బలం ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపేస్తా, నాకు బలం ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తా, నాకు బలం ఇవ్వండి ఒంటి చేత్తో మొత్తం ఒక అఖిల పక్షం తీసుకొని వెళ్ళి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చొక్కాలు పట్టుకొని నిలదీసి వి విల్ కమ్ అండర్ విసినిటీ అన్నారు. ఎన్ని బలాలు బలగాలు ఎన్ని చూసాంలేండి సార్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బలం ఇచ్చేదేముంది? ఇంతకు మించి బలం ఏముంటుంది మీకు? ఇంకా బలం ఇవ్వాలి మీకు? ఏం చేయాలో ఇక చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద కూర్చోబెట్టుకొని తిప్పుకోవాలేమో మిమ్మల్ని. ఇంకేం బలం ఇటు? వాళ్ళు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం? నా శక్తిని మీరు చంపేసినట్టు. నా లాంటి వాడు మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు వాళ్ళు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం? ఏం చేశారు? మా జిల్లాలోకి వస్తే, మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాలకు వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళ మటుకు నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు. ఎవరా వాళ్ళు? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు చూడండి, ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా అరే మీరు వచ్చేస్తామంటారు, మీరు బెదిరిస్తామంటారు, మీరు కొట్టేస్తామంటారు, నేను భయపడతానా? ఈ మాటలు మీరు అంటాడు. మన హిందూ ధర్మాన్ని ఎవరైనా మాట్లాడితే ఎవరు మాట్లాడారు చెప్పడం, ఎవరు బెదిరించారు చెప్పడం. ఇప్పుడు మా నియోజకవర్గాల్లోకి రావద్దు అని చెప్పని అన్నారంట, ఏ నియోజకవర్గంలోకి మాత్రం వచ్చేసారంట. అసలు మనకు నియోజకవర్గంలో ఓట్లు ఎక్కడున్నాయి? తెలుగుదేశం పార్టీ లేకపోతే మన పరిస్థితి ఏంటి? వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు ఏదైనా కలగచ్చు. ఎవరు చెప్పడు?
చూడండి, వినండి, కావాలండి మీరు వినండి. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్ళకూడదు, మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు ఏదైనా కలగచ్చు. కలుకొస్తారు ఎవరు చెప్పరు, అర్థం కాదు ఏంటంటే వాళ్ళకి అర్థం నేను కాదు. సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు, కానీ గట్టిదనం వాళ్ళకి తెలియదు. ఏంటి సార్ మీ గట్టిదనం ఏంటిది? కరెక్ట్గా నా 2 వారాల క్రితమేగా నా గట్టిదనం అన్నారు, సంవత్సరం క్రితం గట్టిదనం అన్నారు. ఏంటి గట్టిదనం ఎందుకు? మాకు మీ గట్టిదనాన్ని మెత్తదనాన్ని మేమేం చేసుకుంటాం? మీరు గట్టికుంటే ఏంటి, మెత్తకుంటే మాకేంటి? మీరు నియోజకవర్గంలో జరిగిన సమస్యల్ని తీర్చమంటే ఈ డబ్బా అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టు. ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారు విన్నారా? గొడవ పెట్టుకుంటాడంట. కుస్తీ ఫైటర్ వచ్చాడు, మార్షల్ ఆర్టిస్ట్ వచ్చాడు. అరే, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఏం మాట్లాడాలి ఇది కూడా తెలవదా? మీరు గొడవ పెట్టుకుంటా, నేను గొడవ పెట్టుకుంటా ఏంటి? ఇప్పుడు జబర్జంగ్ అని చెప్పండి, రోడ్డు మీద దిగి తొడలు కొట్టుకుంటా ఫైటింగ్లు చేస్తారేంటండి మీరు? అంటే గొడవ పెట్టుకుంటే అంటే చొక్కాలు చింపేసుకొని రారా అని చెప్పని మీదకి వెళ్తారేంటి? మీరు గొడవ పెట్టుకోవడం ఏంటి? అరే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మీరు గొడవ పెట్టుకుంటా, నేను గొడవ పెట్టుకుంటా. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? రౌడీయా, గోండానా, ఎవరు మీరు? ఏంటి మాటలు? ఏమన్నా మొత్తం చొక్కా ప్యాంటు చింపేసుకుంటారు, తొడలు కొట్టుకుంటూ తిరుగుతారా అండి బయట రోడ్డు మీద? రండి గొడవ పెట్టుకుంటాని. ఎందుకు సార్ ఈ మాటలు? మీ పదవికి మీరున్న పొజిషన్కి కరెక్ట్ కాదండి ఈ మాటలు. వీళ్ళు చూడు, ఆ శక్తి కొదవలేదు. కానీ ఏంటంటే కానీ యుద్ధం ఎందుకు భరిస్తాడు? ఎవడైనా తిడతా ఉంటే బలహీనుడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. బలహీనుడు ఎదురు తిరుగుతాడంట. అయితే మొన్నటిదాకా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా సహనంరా మిమ్మల్ని కాపాడింది అన్నారే. అప్పుడు సహనం, మీరు సైలెంట్. ఈయన సైలెంట్గా ఉంటే సహనం ఏంటి? అదే వ్యక్తి ఏంటిది మళ్ళీ ఎదిరించి గట్టిగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాడు అనుకోండి, ఏం చేస్తారు, చంపేస్తారా అని చెప్పని, అది బలం. అదే ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చాడు అనుకోండి, ఎవరైతే ఎదురు తిరుగుతున్నాడో వాడు బలహీనుడు. అన్నీ మనమే చెప్తాం. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేం గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఉంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. అమ్మో, దీని గురించి ఎందుకు ఇప్పుడు డిబేట్? మనకి పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరం ఏముందని చెప్పని ఒకసారి ఏమో 2003-04 నుంచే నేను సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేదకుండా సొసైటీ అంటే అంత ఇష్టం నాకు అన్నాడు. మళ్ళీ ఒకసారేమో ఓజీ మూవీ మొన్న రిలీజ్ అప్పుడేమో అసలు ఇలాంటి డైరెక్టర్లు ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో అసలు నాకు పాత ప్రభుత్వం కరెక్ట్గా చేసి ఉంటే నేను వచ్చేవాడిని. అలాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్ తో బాధపడతా ఉంటే కృష్ణా నది నీళ్ళు హైదరాబాద్ దగ్గర వెళ్తున్నాయి, కానీ ఆ దారి ఎంబడి వస్తున్న నల్గొండలో నీళ్లు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యన వచ్చినాయి. చదువుకున్నట్టున్నాడు ఇప్పుడు వచ్చేటప్పుడు. అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతుంది. ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మంచిదే, గెలవచ్చేసాము, కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. కరెక్ట్. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్. మంచిదే సార్. అలాంటిది నేను కింద పడ్డాను. మనోహర్ గారు మాట్లాడుతున్నా, పుష్కర్ కాలం దాటి నేను వచ్చి 14 సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు? నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదన, నాకు డబ్బు సంపాదన, నేను బిగ్ యాక్టర్. యు ఆర్ నాట్ ఎ బిగ్ యాక్టర్, యు ఆర్ అన్ ఆర్టిస్ట్, యు ఆర్ నాట్ ఎన్ యాక్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్. మీరు పెద్ద యాక్టర్ ఏం కాదు. ఈ యాక్టర్కి ఆర్టిస్ట్కి ఉన్న తేడా పాపం కొద్దిగా మా వాళ్ళకి, మా కూలీలకి చెప్పండి. కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని. డబ్బులు సంపాదిస్తారులే, దానిలో ఉంది. మనది మాఫియా కదా, ఒక మాఫియాని క్రియేట్ చేసుకున్నాం మనం, మన చుట్టుపక్కల మన వాళ్ళ అందరం కలిసి ఇది ఉంటుందిలే, అది తప్పదు. ఫ్లాప్ అయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉన్న సినిమా లేదులే. సినిమా ఫ్లాప్ అయితే మీకు డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్లు ఎత్తిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయిలే. దాని గురించి ఎందుకు ఇప్పుడు మళ్ళీ అరాచకం. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే? ఎందుకు? ఆవేదన నా బాధ్యత, పాలిటిక్స్ నా బాధ్యత. ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది? అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి. ఇవన్నీ ఎందుకు అనుకున్నారు చెప్తుంది?
ఎవడో బయటోడు నా నియోజకవర్గంలోకి రాకూడదు. అది చెప్పండి సార్. గోల్డెన్ ప్రైడ్ లో ఊరిలో 3 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. మంచిదిరా బాబాయ్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అలాగే 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉప్పాడ మత్స్యకార సోదరులకు ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చాం. అయిపోయిందా వార్నింగ్? వీటితో పాటు సంక్షేమ ప్రణాళికను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. మంచిది సార్. నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది. అది దీని అర్థం ఏంటంటే నేను రెగ్యులర్గా రాను నియోజకవర్గానికి. నేను ఎక్కడున్నా సరే, నేను షూటింగ్లు చేసుకుంటున్నా సరే, నేను ఊర్లు తిరుగుతున్నా సరే, అప్పుడప్పుడు ఫోన్ ఆఫ్ చేసుకొని సైలెంట్గా అస్సాం అయిపోయినా సరే పిఠాపురం నియోజకవర్గానికి రాను. రాకపోయినా సరే పిఠాపురం నా గుండెల్లో ఉంటుంది. అర్థమైంది కదా పిఠాపురం ప్రజలారా? అది విషయం. నా కోరిక ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. మంచిది సార్, చాలా మంచిది, చాలా మంచిది. అచ్చా, ఇప్పుడు ఈ కొత్తగా ఏదో ట్విట్టర్ ఇన్స్టాలో నేను ఫాలో అయ్యే ఒకే ఒక్క వ్యక్తి సార్ మీరు. ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వీటన్నిటిలో మీరే సార్ నేను ఫాలో అయ్యేది. చూసా కొత్తగా పెడుతున్నారుగా పోస్టులు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి. అది ఇప్పుడు దాని గురించి ప్రమోషనా? ఓకే, చేయండి. గొడవ పెట్టుకోవడం కాదు, గొడవ పెట్టుకోవడానికి కదా, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టుకోవడం కాదు. అంతేలే. మళ్ళీ మనం పొడుచుకుంటాం. నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది. అంతేలే. కొంచెం అణిగిమణిగి ఉంచు. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరి పడద్దు. అన్ని ఉన్న ఇస్తరాకు కూర్చో. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడిద్ది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుందంట. కరెక్టే సార్. ఇక ఎన్ని పాత హిస్టరీలు, కార్లు ఎక్కటాలు, చెప్పులు తీయటాలు ఇవన్నీ ఎందుకులేండి. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద్ శ్రీవల్లభులది కాన్స్టెంట్ లెర్నింగ్ వల్ల ఏమైపోతుంది, కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, ఏమనిపించింది? నాకు రెండు అనిపించింది. ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను. చెప్పు. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పండి. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. ఆయన గ్యాప్ ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. కొట్టకపోతే ఊరు కూడా ఆయన గ్యాప్ ఇచ్చి అలా ఆపుతాడు. మీరు చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చూడండి, శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. ఆపాడు. కొట్టాలి చప్పట్లు. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. కొట్టండి రా. నేను ఇప్పుడు చాలా చిన్న వయసులో ఒక 18-16 ఏళ్ళప్పుడు 17-18 వయసులో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదివాను. మీరు కొట్టేదాకా ఆయన ఆపడా డైలాగ్ కొట్టట్లా. నాకు అర్థమైంది స్వస్థ ఆయన జన్మస్థలం లేదని. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, నన్ను తీసుకురాబడ్డాను. తల్లి పురుహూతికా దేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది. ఓకే. సో నేను ఇది ఆధ్యాత్మికంగానే కాదులేండి సార్. పిఠాపురం నియోజకవర్గం మీకు ఎందుకు కీలకమో మాది తెలదే అండి. మన సామాన్య వర్గం నేను చూడట్లేదు పిఠాపురాన్ని. నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్ గా చూస్తున్నాను. అదేలే. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్. ఎంతసేపు మాట్లాడుతున్నాడు. అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను. ఓకే. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. అలా తీర్చిదిద్దాలంటే ముందు మన నియోజకవర్గంలో జరుగుతున్న ఆ వివక్షని వాటన్నిటిని తీయాలి సార్. ముందు మోడల్గా తీర్చాలంటే దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. అదే మళ్ళీ అదే ఏమి చేయను మోడీవారి చెట్టుని ఏమడుగుతారు? గత ప్రభుత్వం మోడీవారి ప్రభుత్వం ఏమడిగిన ప్రయోజనం, పై కేసులు పెడతారు ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం కేసులు పెట్టిద్దంట. ఇప్పుడు మా అందరి మీద పెట్టిన కేసులు ఎన్నో, మరి మీరు పెట్టట్లేదా కేసులు? ఎందుకు సార్ ఈ మాటలు? పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేస్తున్న పర్యటన కోసం, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చిన పర్యటన కోసం, సంక్రాంతి సంబరాల కోసం, ఆయనకి వ్యతిరేకంగా ఆయనకు ఒక నిరసన తెలియజేయటం కోసం దళిత సంఘాలన్నీ కూడా ధర్నా చేద్దామని చెప్పని ఆయనకు ఒక డైరెక్ట్గా వెళ్ళి ఒక అర్జీ ఇచ్చుకుందాం, రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పని అనుకున్న వ్యక్తులందరినీ కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమందిని డైరెక్ట్గా పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమైంది. కేసులు మేము పాత ప్రభుత్వం ఎందుకు మనది చెప్పండి. రాజావారు వస్తుంటే మొత్తం అందరిని ఆపేయాలని చెప్పండి. చెప్తా దాని గురించి లాస్ట్లో. ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాం. ఏంటి? ఆయన ఏమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. మనం చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే, జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ. ఎన్ని బెదిరింపులు. ఒకసారి నాకేమనిపిస్తుంటే
ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. గట్టిగా మరీ అంటే మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీదకి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అంటే నెత్తి మీద ఎక్కి ధ్యానం చేస్తున్నారు. మరి మీకు ఒక సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా అండి పవన్ కళ్యాణ్ గారు? మీకేమన్నా సపరేట్గా ఒక రాజ్యాంగం ఏమైనా ఉందా? మీరంటూ సపరేట్గా ఒక సిస్టమ్ ఏమైనా క్రియేట్ చేసుకున్నారా? ఏంటిది అది నాకు తెలవదులే, చెప్పండి కొద్దిగా. అంటే చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ వేలోనే ఉండాలా? డెమోక్రటిక్ వేలోనే మీరు కూడా ఎన్నికయ్యింది. డెమోక్రసీ కాదంటే అసలు ఆ పదవి ఎందుకు ఉంటుంది? ఊడిపోదు అంటున్నా. పెద్ద హీరోయిజం అనుకుంటున్నారా ఏంటి మీరు? కానీ ఈసారి మీరు ఆలోచించాలి, ఆ మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయాలి. ఏంటో నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. లేదులే, అందుకేలే వచ్చింది, మాకు తెలుసులే. అందుకేగా మొన్న నేను మాట్లాడలేను, నేను ఎట్లా అయిపోతాను, మీరందరూ కూడా ఉస్కో అన్నారు, డిస్కో అని చెప్పని మొత్తం బయట సోషల్ మీడియా మొత్తం మంచిగా చక్కగా ఒక ప్రాపగండా మొదలుపెట్టారు. పాపం అటు ఇటు ఎన్ని కేసులైనా ఎన్ని కోట్లైనా సరే అటు ఇటు చూస్తాయిగా అన్నీ. వీడిని ఇప్పుడు ఎత్తితే బాగోదులే అని చెప్పని ఆపేశారు. మళ్ళీ ఉస్కో అంటున్నారు, చూద్దాం ఈసారి డిస్కో అని ఏమంటారో మళ్ళీ చూద్దాం. మొన్న బంగ్లాదేశ్ డిస్కో, ఇప్పుడు ఏమంటారో చూద్దాం. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాలేస్తారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంతృత్వ పోకడలే వస్తాయి. మళ్ళీ మీరు నియంతృత్వ పోకడ అంటే ఏంటో చెప్పనా సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు వస్తున్నందుకు పిఠాపురం నియోజకవర్గానికి మీరు మీ పర్యటన కోసం వస్తున్నందుకు నియంతృత్వ పోకడ అంటే చెప్తున్నాను సార్ మీకు. మీరు వస్తున్నందుకు దళిత సంఘ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయించారే. ఎక్కడ నిరసన తెలియజేస్తే స్టేట్ అంతా కూడా ఇష్యూ అయ్యిద్ది, పవన్ కళ్యాణ్ రాగానే వాళ్ళు నిరసన తెలియజేశారు దళితులు అని చెప్పని అరెస్ట్ చేశారే మున్ముందుగా, నోటీసులు కూడా ఇవ్వకుండా. అది సార్ నిరంకుశత్వం అంటే, డిక్టేటర్షిప్ అంటే అది. మనం మాట్లాడకూడదు, ఆ మాట నువ్వు చెప్పకూడదు అని సినిమా ఉంటుంది సార్, మీరు చెప్పకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటే రియాక్ట్ అవుతుంది. నాకు ఆ భయాలు లేవు. నేను అన్ని తెగించే కూర్చున్నాను. కొట్టండి రా బాబా, చెప్పట్లా ఆయన చెప్తానే ఉంటాడు డైలాగ్, లేకపోతే నాకు ఆ భయాలు లేవు. అది ఇప్పుడు సాటిస్ఫై. నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని ఉన్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, కుల వివక్ష ఉన్న గ్రామాలు ఉండకూడదు. చెప్పాలి, ఇవి కూడా చెప్పాలా. మన కులస్తుడైతే మనోడైతే, మనం కాపు కాసేవాడైతే, మనల్ని కాపు కాసేవాడైతే వాడిని చక్కగా వాడు కుల వివక్ష చూపించినందుకు తీసుకొని వెళ్ళి కాకినాడ దగ్గర చుట్టుపక్కల సిటీ టౌన్ ఏరియాల్లో మనం వేయాలా? వాడికి సస్పెన్షన్కి బదులు వాడికి ప్రమోషన్ ఇవ్వాలా? వేరే కులస్తుడైతే వాడిని డిమోట్ చేయాలా? అర్రే మంచి ఆలోచన. ఇండియాకి మోడల్ అయిపోతారు సార్, అయిపోతారు. మీరు కలెక్టర్ అయిపోతారు. ముంపు ఉండకుండా ఏం చేయాలి దీని మీద ఆలోచన చేస్తా ఉన్నాను. నా లక్ష్యం అదే. ఓకే, పిఠాపురం ప్రజలంతా మీరు టీవీనిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. దేశానికి బలమైందా? అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్ల పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా అలా కోరుకుంటున్నాం. ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి 14 ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం. ఏంటో మార్చి 14 సభ ఎప్పుడు కేంద్ర స్థానం పిఠాపురంలో జరుగుతుంది. ఏముందరా బాబా అందులో కొట్టేసుకుంటున్నారు. వీడియో క్లోజింగ్కి ముందు కొన్ని డైలాగులు మీకు వినిపిస్తా. మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మీరు కదా అది చేస్తుంది. మీరు కూడా వాళ్ళు చేశారు అనుకుందాం, వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా అదే చేస్తున్నారుగా. ఆ దళిత నాయకులందరి మీద కేసులు పెట్టి వాళ్ళలో కూర్చోబెడుతున్నారు. మీ పర్యటన వస్తుంటే మీరు కూడా అదే చేస్తున్నారుగా. బూతులు తిట్టడం అంటారా? అసలు మీరు మాట్లాడకూడదండి. జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి బూతులు మాట్లాడటం గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు మాట్లాడతారు, మిమ్మల్ని చూసి మీ కింద క్యాడర్ కూడా మాట్లాడతారు. మీరు కొడకల్లారా అంటారు, వైసీపీ నా కొడకల్లారా అంటారు, నా కొడకల్లారా అంటారు. ఇంకా మీ క్యాడర్ ఎట్టు ఉంటుందండి? అట్టాగే ఉంది. చూసుకోండి ఒకసారి కిందకెళ్ళి ఒక్కసారి ప్రశ్న ట్విట్టర్ స్పేస్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వెళ్ళి ఒక్కసారి వీడియోల కింద చూడండి సార్. మన వాళ్ళ మంచితనం, జన సైనికులు, ఎర్ర మహిళల యొక్క మంచితనం కనపడుతుంది. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఏంటి ఈ సందర్భంలో
ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ చెప్పారులే మీరు బ్యాక్గ్రౌండ్లో, మాకు తెలుసులే. అందుకనేగా మళ్ళీ ముందు వచ్చి చెప్పడం ఎందుకు, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చెప్పారుగా. నిజం రాజా, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు అక్కడ. నేను వస్తున్నాడని చెప్పాను, రాజావారు వస్తున్నారు, రాజావారి గుర్రాల మీద వస్తారు సంక్రాంతి సంబరాలు చేసుకోవటానికి, అందుకని నిరసన ఎవరు తెలియజేయకూడదు. నిరంకుశత్వం కదా మంది, డిక్టేటర్షిప్, మొనార్కీ, ఆటోక్రసీ, మొత్తం అందరినీ అరెస్ట్ చేశారు. పాపం నిరసన తెలియజేయకూడదండి మీకు? అంటే మీరు రాజా? ఇంకెందుకు, ముందో 4 గుర్రాలు, ఒక రథం, 2 కత్తులు పట్టుకొని తిరగండి. మళ్ళీ ఇక్కడ చెప్పటం మా అందరికీ స్టేజ్ మీద పోలీసు వాళ్ళకి చెప్తున్నారు. ఆల్రెడీ చెప్పారుగా, చెప్తేనే వాళ్ళని అరెస్ట్ చేసింది. లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావాన్ని కానీ ప్రజల్ని చేయగలిగితే, చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నా. నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టు. ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. లేకపోతే చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకుంటాం సార్. ఎన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి ఈ డబ్బాని? అదే డబ్బా, రాయి తీయటం మళ్ళీ వేయటం, రాయి తీయటం మళ్ళీ వేయటం. ఏంటా రాయ? నేను మంచోడిని కాదు, నేను మామూలోడిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు, నేను కాళ్ళు ఎరగొడతా, తోలు తీస్తా, ఇయేగా. ఆ డబ్బాలో రాయి ఎన్నిసార్లు కొడతారు? అదే సౌండ్ ఎన్నిసార్లు వినాలా? మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం. మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు, కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకుంటారా, కాన్స్టిట్యూషనల్గా ముందుకెళ్తారా? ఏదో ఒకటి చెప్పండి. వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటానంటే ఏంటి ఈగో ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మనిషిని చంపేసేది అదే సార్, గుర్తుపెట్టుకోవాలి. మీరు పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన గొడవ గురించి మీరు మాట్లాడకుండా పిల్లలు కొట్టుకుంటే అంటారండి. పిల్లలు కొట్టుకున్న తర్వాత దాని గురించి మాట్లాడరండి. ఇంగ్లీష్ టీచర్ గారు మాట్లాడినోడి గురించి వాడిని సస్పెండ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసి తమలపాకుతో కొట్టి వదిలేశారు కదా, దాని గురించి మాట్లాడరేంటి? వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారా? ఏంటి మీరు ఏమన్నా కంటిన్యూస్గా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉంటారని మీరు ఏమన్నా కలలు ఏమన్నా కంటున్నారా అండి? ఏమన్నా ఇల్యూజన్లు ఏమైనా ఉన్నారా? హెల్యూసినేషన్లు ఏమన్నా బ్రతుకుతున్నారా? అధికారం రాగానే అసలు అన్ని నడినెత్తికెక్కినట్టున్నాయే. పోలీసులకు చెప్తా, బెదిరిస్తా. ఏం బెదిరించేది? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? అంటే మీరు ప్రశ్నలకు అతీతమా? మీరు మీ నియోజకవర్గంలో జరిగిన దాని మీద కనీసం కమిటీ వేయలేదు మీరు? పోనీ కమిటీ వేసి ఉంటే వాడిని ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారండి? తప్పేం జరగనప్పుడు పిల్లల మధ్యలో జరిగిన గొడవకి వాడిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? హెడ్ మాస్టర్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? పీటీ సార్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు చేశారండి? ఈరోజు దళిత సంఘ నాయకులందరినీ ఎందుకండి మీరు అరెస్ట్ చేశారు? ఏం జరగలేదుగా. ప్రశ్న వచ్చి తప్పు చెప్పింది అనుకుందాం, మరి అక్కడున్న నాయకులందరూ కూడా వాళ్ళు కూడా తప్పే చెప్తున్నారా? బయట నుంచి ఎవడో వచ్చాడని ముతక మాటలు మాట్లాడుతున్నారు, బయట నుంచి రాలా? అక్కడున్న లోకల్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? 3 రోజులా? ఒక ఆడపిల్లను 3 రోజులు అరెస్ట్ చేస్తారా మీరు? హౌస్ అరెస్టు. సిగ్గుండాలండి, సిగ్గుపడాలి. నేను రూలే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫామ్ గా అప్లై చేద్దాం. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి. మేము శాసనసభలో చెప్పి బౌండెడ్ బై దట్ వర్డ్. మీరు తప్పు చేసినా దాని మీద అప్లై చేయాలి. మరి మొన్న ఎవరో కారెక్కారు కొండకొట్టక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆంజనేయ స్వామి గురి దగ్గరికి వెళ్ళినప్పుడు కారెక్కి కూర్చున్నారు. దాని మీద ఎన్ని కేసులు పడినాయి మీ మీద? ఆల్రెడీ మీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టిన కేసులన్నీ కూడా ఎందుకని ప్రభుత్వం వాపసు తీసుకుంది? అవి బౌండ్ బై దట్ వర్డ్. డబ్బాలు వద్దండి, అందరికీ తెలుసు. మీ మీద పెట్టిన కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు, ఈ కారు లెక్కేయి, ఊగిసలాడేయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ కేసులన్నీ కూడా ఎందుకు వెనక్కి తీసుకుంది గొప్ప ప్రభుత్వం మంది కదా, లాగేసుకుంటాం వెనక్కి కేసులు. మనం వేసినయేగా. ప్రభుత్వం వేసింది, పార్టీ మారింది, లాగేసుకుంటాం. మొన్న కారు ఎక్కారు, దాని మీద ఏం కేసు ఉంది? అసలు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటున్న మీరు
అంత పెద్ద భారీగా పబ్లిక్ అందరూ ఉన్నప్పుడు ఆ రోజు ఎలక్ట్రిక్ వైర్స్ అక్కడ ఉన్నాయి, ఏమన్నా తగిలి మీకు ఏమన్నా జరుగుంటే వైసీపీ వాళ్ళు అటొకడో ఈ ప్రశ్న టీం వాళ్ళు ఇటొకడో పట్టుకొని ఆ కరెంటు తీగలను పట్టుకొని లాగారు నా మీద కంటారా ఏంటప్పుడు? అదే అనేవాళ్ళు ఆ ప్రశ్నగాడు వచ్చి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒకవైపు పట్టుకొని ఇలా ఊగుతున్నారు. అప్పుడే నేను తెలియ కారు ఎక్కాను, ఇది నా మెడకు చుట్టేశారనేవాళ్ళు. తగులుంటే తగలలేదుగా, పాపం భయపడిపోయి వెనక్కి పడిపోయారు. అరే యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, అట్లీస్ట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ బిహేవ్ చేయండి సార్. ఎన్ని కేసులు పడినాయండి మీ మీద? ఒక్క కేసు అన్నా పెట్టాడు ఎవడన్నా? కేసులు పెట్టినవి వాపసు తీసుకుంటున్నామా మనం? అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు. మీరు ఉన్నారు, మీరు ఉన్నారు దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే, చాలా సమయంతో ఉన్నాను. ఓకే, మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను అందరిని గుర్తుపెట్టుకోండి. సార్ కాళ్ళు వణుకుతున్నాయి సార్. ప్లీజ్ సార్ భయపెట్టద్దు సార్. ప్లీజ్ సార్ భయపెట్టద్దు సార్. ప్లీజ్ మీకు దండం పెడతా, మీకు కాలు మొక్తా. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఏరేస్తారా? ఏమేడతారండి? బియ్యంలో రాళ్ళు మా వాడు అందిస్తున్నాడు. ఏమేడతారు? బియ్యంలో రాళ్ళు ఏడతారా? బియ్యంలో రాళ్ళు ఏడతారా? ఏమేడతారండి? ఇంకేమన్నా వదిలే ఏమన్నా బియ్యంలో రాళ్ళు ఏడతారండి? ఏరేయటం ఏంటి? మేము మనుషులు అనుకుంటున్నారా? మావాడు అన్నట్టు బియ్యంలో రాళ్ళు అనుకుంటున్నారా ఏరేయటానికి? ఏడతారా? ఏడతారు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట నేను తీసుకుంటా, కానీ మీరు నన్నన్నా పర్ల, పార్టీ నన్నా నేను భరిస్తా. కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేసిన వాళ్ళు మాత్రం మనం వదిలేస్తాం. ప్రజల మధ్య వైషమ్యాలను పెట్టిన వాళ్ళని వదిలేస్తాం మనం. చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పెద్ద వార్నింగే. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఎందుకంటే మనం గెలవం కాబట్టి. టీడీపీ లేదు, మనం గెలవం కాబట్టి ఓటమి భయం లేదు. ఎందుకంటది? ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. తెలుసు మాకు, అర్థం చేసుకుంటే ముందుకెళ్ళే ఓటమి భయం లేదు. తర్వాత ఏమన్నది? ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు. మేము రోజు నిలబడలేండి, మేము దేక్కుంటా పాక్కుంటా వెళ్తాం. మీరే నిలబడతారు సార్ ప్రపంచంలో. నాకు నేను ఒక వాస్తవంలో బతుకుతాను. మేమంతా హెల్యూసినేషన్లో బతుకుతాం. మీరు నిలబడతారు, మేము నిలబడం. మీరు వాస్తవంలో బ్రతుకుతారు, మేము హెల్యూసినేషన్లో బ్రతుకుతాం. మేము ఒక అగమ్య గోచరంగా బతుకుతూ ఉంటాం. పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని చేయను. ఈ రోజున ఇన్ని వేల కోట్లు, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు 9 బాబోయ్ నాకొద్దు ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఫైనలీ ప్రశ్న వ్యూవర్స్కి కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నందుకు, సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వస్తున్నందుకు అక్కడ ఎవరైతే నిరసన తెలియజేయడానికి రెడీ అయ్యారో వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేశారు. దళిత నాయకుల్ని కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమందిని డైరెక్ట్గా స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సో పిఠాపురం టౌన్కి చెందిన దళిత నాయకుల్ని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు నేను ఇందాకేసిన ఈ లోపల కూర్చున్న వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ధర్నా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పని వెళ్ళారు. అప్పుడు ఏమైద్ది ధర్నా చేయడానికి వెళ్ళినప్పుడు స్టేట్ అంతా న్యూస్ అయింది. ఎందుకంటే సార్ రాగానే అందరూ మోకాళ్ళ మీద పడి ఈ ఎలివేషన్ల కోసం పాపం కూలీలు ఎదురు చూస్తుంటారు జనసేన కార్యకర్తలు. వాళ్ళు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, పాపం ఫేస్ చేయలేరు. అందుకని చెప్పని అన్న వచ్చినప్పుడు, మన రాజుగారు వచ్చినప్పుడు మొత్తం అంతా ఆయన రాజ్యం అంతా సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది అని చెప్పని చూపించుకోవాలిగా. వెనకమాల ఉన్న నలుపు మాత్రం చక్కగా దాచేస్తాం పోలీస్ ఫోర్స్ ఉపయోగించి. చూద్దాం పిఠాపురంలోనే కలుద్దాం సార్, ఖచ్చితంగా పిఠాపురంలో కలుద్దాం. బయట నుంచి వస్తాం సార్, పిఠాపురంలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.